కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. ఈ బహుమతి నువ్వు జీవితంలో మర్చిపోలేవు. ఏంటో అది? తినబోతూ రుచెందుకు? ఇదే శ్యామ, నువ్వు చేసిన కృషికి నేను ఇచ్చే ప్రతిఫలం. అమ్మా శ్యామ, థ్యాంక్ యూ శ్యామ. థ్యాంక్ యూ శ్యామ. అసలు నువ్వు చేసిన పనికి ఆపండి బావగారు, ఆపండి. ఇప్పటి వరకు అఖిల్ బాబు గారు పొగిడారు, మళ్ళీ ఇప్పుడు మీరు మొదలు పెట్టకండి. వినలేక నా చెవుల నుంచి రక్తం వచ్చేస్తుంది. అఖిల్, బయలుదేరదా రండి నాన్న. వస్తున్నాను నాన్న. పదండి పదండి. కన్నయ్య, నీ దయ వల్ల మా బావగారుల మధ్య వచ్చిన గొడవ సమసిపోయింది. ఇద్దరు కలిసిపోయారు. అత్తయ్య గారు, మావయ్య గారు చాలా సంతోషించారు. సంతోషంగా ఇక్కడికి వచ్చిన మమ్మల్ని అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఇక్కడి నుంచి పంపిస్తున్నావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను కన్నయ్య. తొందరగా రండ్రా, పెళ్లి నడకేంటి? వస్తున్నావు. వెళ్ళండి. అక్కయ్య, మేం బయలుదేరతాం మరి. మంచిదిరా ఆనందం. నాలుగు రోజులు పోయిన తర్వాత మంచి రోజు చూసుకుని నువ్వు నీ చిన్న కోడలు మళ్ళీ రండి. నేను నా చిన్న కోడలు రావాలా? ఎందుకు? ఎందుకేంట్రా, ఈ ఇల్లు నీ చిన్న కోడలి పేరు మీద రాయాలి కదా. లేదక్కయ్య, ఈ ఇల్లు శ్యామ పేరు మీద రాయటం లేదు. నీ పేరు మీదే రాయమని శ్యామ చెప్పింది. అవును పెద్దమ్మ గారు, ఈ ఇల్లు మీ పేరు మీద రాయమని నేనే చెప్పాను. ఈ ఇంటితో మీకు చాలా ఏళ్ల అనుబంధం ఉంది. మీ అనుబంధాన్ని తెంచి ఈ ఇంటిని నా పేరుని రాయించుకోవడం అనేది పాపం. అందుకే మీ పేరు మీదే రాయిస్తున్నాను. ఇక నుంచి ఈ ఇల్లు మీ సొంతం. మావయ్య, ఇవరా.
పెద్దమ్మ గారు, నాదొక చిన్న కోరిక. చెప్పమ్మా. మా కన్నయ్య ఎవరికేం కావాలన్నా అన్నీ ఇచ్చేస్తాడు. కానీ తనకిది కావాలి అని నోరు తెరిచి ఏది అడగడు. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు కన్నయ్య విగ్రహం ముందు దీపం పెట్టి వెన్న నైవేద్యంగా పెట్టండి. అలాగేనమ్మా, తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇక బయలుదేరదామా? అలాగే. వెళ్ళొస్తాం అక్క. హా, వెళ్ళొస్తాం. వెళ్ళిరండి. కన్నయ్య, నీ దయ వల్ల అందరం సంతోషంగా ఇంటికి తిరిగొచ్చాం. అక్కడ జరిగిన గొడవ చూసి నాకెంత గివింగా? మనం కన్నయ్యకి గివింగ్ ఏంటి అఖిల్ బాబు? మనం ఓన్లీ ఆయన ఇచ్చింది టేకింగే. అయినా మనం కన్నయ్యకి ఏమి ఇవ్వగలం చెప్పండి? మన దగ్గరున్న ప్రతిదీ ఆయన ఇచ్చిందే కదా. ఆయన ఇచ్చింది ఆయనకి తిరిగి ఇవ్వడం ఎలా అవుతుంది? నిజమే శ్యామ, మనం ఆయనకిచ్చేదేంటి? మరి నువ్వు కన్నయ్యతో ఏం మాట్లాడుతున్నావు? ఆయన దయ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరినీ నేనెప్పుడూ కంట కనిపెడుతూ ఉండాలి. లేకపోతే ఏదో టైంలో సందు చూసుకుని శ్యామ అఖిల్కి పాట విషయం చెప్పేస్తుంది. హలో, ఇక్కడ. గుడ్ మార్నింగ్ బ్రో. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి చూస్తున్నావు? రూపారాణి కోసమా? కాదు, నీ రూపాన్ని చూస్తున్న రాణి ఎక్కడుందా అని చూస్తున్నాను. ఓ, అంటే అదేరా, లాన్ లో ఎగ్జిబిషన్ పెట్టి ఎక్సర్సైజులు చేస్తున్నావు కదా,
ఎవరి కోసం చేస్తున్నావా అని చూస్తున్నాను. ఏడ్చాలే, నేను ఎక్సర్సైజులు చేస్తుంది ఎవరి కోసమో కాదు, నా కోసమే. నాకు తెలుసులేరా, నేను సరదాగా అన్నాను. తమరకేంటి పొద్దున్నే మా మీద దయ కలిగింది? మా మమ్మీ పంపించారా? తన కోడల్ని చూసిరమ్మనా? కాదురా, ఎంగేజ్మెంట్కి 3 డేట్స్ బాగున్నాయంట, వాటి గురించి మాట్లాడడానికి. అవునా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా సంతోషం బాబు. ఇంత తొందరగా ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం. ఆ 3 డేట్స్లో ఏదో ఒక డేట్ ఫైనలైజ్ చేద్దాంలే బాబు. ఆ విషయమే ఒకసారి అమ్మ మిమ్మల్ని ఫోన్ చేసి మాట్లాడమన్నారు. అలాగే అలాగే ఫోన్ చేస్తాను. ఏంట్రా చూస్తున్నావు? రూపారాణి కోసమా? వస్తుందిలే. కాదురా, తన కోసం కాదు. మరి ఎవరి కోసం చూస్తున్నావు? కాఫీ కోసం. కాఫీనా? వస్తుంది. హాయ్ అండి, బాగున్నారా? కాఫీ తీసుకోండి. రూపారాణి తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేసావు కదూ? ఆంటీ చెప్పండి, లేకపోతే టెన్షన్లో ఏమైపోతాడో. ఏం లేదు బాబు, తన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉంది. ఫోన్ వస్తే మధ్యలోనే దిగిపోయి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. ఆంటీ, ఏంటి అఖిల్? మీరు ఆదిత్య వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా? అలాగే మాట్లాడతాను. క్షమా, నాకు రూప ఆదిత్యాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదా? అవునండి. నేను నా ఫ్రెండ్ ఒకే ఊరికి అల్లుళ్ళం అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ ఫ్రెండ్ని నా ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రూపారాణి పాట అంటే వీడికి చాలా ఇష్టం. కేవలం తన పాట నచ్చే తనను పెళ్లి చేసుకుంటున్నాడు. ఓపిక ఉండి రూపారాణి పాడగలగాలి గాని రోజుకొక ఆల్బం పాడించి రికార్డ్ చేసేసి రిలీజ్ చేసేస్తాడు మా ఆదిత్య గాడు. అలా చేస్తే గనుక రూపారాణికి ఇంకా పేరు వచ్చేసి నెంబర్ 1 సింగర్ అయిపోతుంది. అటువంటి రోజు వస్తుంది కదా? చెప్పు శ్యామా, అటువంటి రోజు వస్తుంది కదా? వస్తుందండి. ఆ కన్నయ్య దయ ఉంటే తప్పకుండా వస్తుంది. హలో, నమస్కారం వదిన గారు. నమస్కారం గురువమ్మ. మా వాడొచ్చాడా? వచ్చాడు వదిన గారు. విషయం చెప్పాడా? చెప్పాడు వదిన గారు. ఆ 3 డేట్లలో మీకు ఏ డేట్ కన్వీనియంట్ గా ఉంటుందో చెప్తే అది ఫిక్స్ చేసుకుందాం గురువమ్మ గారు. మీ ఇష్టం వదిన గారు, మాకేదైనా పర్వాలేదు. అలాగా? అయితే 15th కన్ఫర్మ్ చేసుకుందామా? అలాగే వదిన గారు, 15వ తారీఖే ఖాయం చేసుకుందాం. మరి రికార్డింగ్ కి దానికి టైం సరిపోతుందా మీకు? రికార్డింగ్ ఏంటి వదిన గారు? ఓ, విషయం మీకు చెప్పలేదు కదా. ఎంగేజ్మెంట్ కంటే ముందు మా కోడల చేత ఒక పాట పాడించి రికార్డ్ చేయించాలి అనుకున్నాం.
వర్మగారు లాంటి పెద్ద మనిషి చెప్పాక ఇంకా నేను ఆ పాటల అగ్రిమెంట్ గురించి ఎందుకు ఆలోచిస్తాను? నో అగ్రిమెంట్, ఓన్లీ పెళ్ళి. ఎంగేజ్మెంట్ లో ఆ పాట ప్లే చేయాలనేది మా కోరిక. అంటే అది అది పాటలు పాడాలి, ఆల్బమ్ చెయ్యాలి అనే కండిషన్ తో సంబంధం లేకుండా పెళ్లికి ఒప్పుకున్నారు కదా. ఆ, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి అని అడగాలనుకుంటున్నారా గురువమ్మ? ఆ రోజు ఆనంద గజపతి వర్మ గారి మాట కాదనలేక ఆయన చెప్పినట్లు సరే అన్నాం. కానీ ఈరోజు నా మనసులోని మాట చెప్తున్నాను. రూపారాణి పాట పాడి తీరాల్సిందే. మా కోడలు సింగర్ అని మేమందరికీ పరిచయం చేయాల్సిందే. అంటే వదిన గారు, తన ఆరోగ్యం అంతగా బాగోలేదు. ఒక్క పాట కూడా పాడలేనంతగా ఆరోగ్యం పాడైపోయిందా గురువమ్మ? పోనీ ఎప్పటికి కోలుకోవచ్చు? ఎప్పటికి మళ్ళీ తను పాట పాడగలుగుతుంది? అది అది చెప్పలేం వదిన గారు. అయితే ఒక పని చేద్దాం గురువమ్మ. ఏంటి వదిన గారు? తన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డాక కనీసం ఒక్క పాటైనా పాడే స్థితికి తను వచ్చిన తర్వాత అప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం గురువమ్మ. అంటే వదిన గారు, సంబంధం అనుకున్న తర్వాత అన్ని రోజులు ఎలా ఆగుతాం వదిన గారు? మరి ఒక్క పాట కూడా పాడలేనంతగా తన ఆరోగ్యం పాడైపోయింది కదా గురువమ్మ. మరీ అంతగా ఏం పాడైపోలేదు వదిన గారు. ఎలాగో అలా తను పాడగలుగుతుందిలేండి. అడుగుతాను తనని ఎలాగో అలా పాడమని. అడగడం కాదు వదినా, తను పాడాలి. ఆ సాంగ్ రికార్డ్ చేయాలి. అది ఎంగేజ్మెంట్ రోజు ప్లే చేయాలి. అలా అయితేనే రేపు 15th ఎంగేజ్మెంట్ జరుగుతుంది, లేకపోతే లేదు. ఉంటాను. ఇక్కడ బాబా, ఇదిగో ఇక్కడ, రేయ్, ఇదిగో ఇక్కడ, ఇక్కడ. దొంగ దొరికేశావు. నువ్వా? బాబాయ్, ఆ, నువ్వు పిన్నిని పట్టుకుని దొంగ అన్నావు. అయినా సరే నేను టచ్ చేశాను కాబట్టి తన దొంగే. ఇప్పుడు తనే ఆడాలి, మనల్ని పట్టుకోవాలి. పిన్ని ఇటు. హే, అఖిల్ బాబు ఎక్కడ? శ్యామ, ఎక్కడ ఓయ్, సన్నీ? పిన్ని ఇటు. శ్యామ ఇక్కడ, పిన్ని ఇక్కడ శ్యామ. అఖిల్ బాబు, సన్నీ, పిన్ని ఇటు. పిన్ని ఇటు.
Sa ni re sa